ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు వైసీపీని వీడుతూ ఉన్నారు. వైసీపీలో గెలిచింది కేవలం 11 మంది ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది టీడీపీతో టచ్లో ఉన్నారని, మరికొంతమంది జనసేనతో టచ్లో ఉన్నారని, ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇప్పుడు వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఆయన టీడీపీలోకి అడుగు పెట్టబోతున్నారు, టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ ఓడిపోయిన తరువాత వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీని వీడి బయటికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గెలిచినటువంటి విరూపాక్షి కూడా వైసీపీని వీడి ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? 11లో ఒకటి లేచిపోయిందా? 11లో ఒకటి లేచిపోయిందంటే 10 ఉన్నాయి. లేదు 11లో ఒక అంకె ఎత్తేస్తే ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఎవరు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేల్లో ఉండేది ఎవరు? గెలిచినటువంటి 4 ఎంపీల్లో ఉండేది ఎవరు? ప్రాంతీయ పార్టీలు మనం బతకటమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఏమైందో చూస్తున్నాం. అదే పరిస్థితి వైసీపీకి వస్తుంది అని కొంతకాలంగా చరణంగా అందరూ చెప్తుంది. అక్కడ కేసీఆర్కి ఏమైందో ఇక్కడ జగన్కి అదే జరుగుద్ది అని ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందరూ చెప్పారు. అదే జరిగింది. ఆయన అక్కడ ఓడిపోయాడు, ఈయన ఇక్కడ ఓడిపోయాడు. ఆయన పార్టీ అక్కడ విలవిల్లాడుతోంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆయన పార్టీని మింగేస్తున్నారు. ఇక్కడ ఇక విలవిల వీనైంది. ఇక్కడ ఏపీలో కూడా ఇక వైసీపీ విలవిల. ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొందరు వైసీపీని వేడబోతున్నారని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే పార్టీ శ్రేణుల్లో ఆయన ఉత్సాహాన్ని నింపేందుకు పదే పదే ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, రాజ్యసభ సభ్యులతో, ఎమ్మెల్సీలతో కూడా ఆయన భేటీ అవుతున్నారు, వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా? ఈ క్యాడర్ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడబోతుందని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడా? అందుకే వరుస భేటీలు ఆయన చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో దీపం, గాలి కొడుతాం, విపరీతంగా ఉధృతంగా గాలి కొడతాం. ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. మొన్నే చూసావు ఉధృతమైన గాలి, ఇది పవనం మామూలు కొట్టలేదు కదా, ఎంత 164 కిలోమీటర్ల వేగంతో కొట్టింది. అప్పుడే ఆరిపోద్ది అనుకుంది, కాస్త రెప ఏదో 11 నిలబడింది. ఇప్పుడు మీరన్నట్టుగా ఆరిపోయే దీపాన్ని చేత్తో పాపం ఆపాలని చూస్తున్నాడు. ఆరకుండా జగన్మోహన్ రెడ్డి చేతులు అడ్డం పెడుతున్నాడు. ఏది మొన్న 3 రోజుల నాడు ఎమ్మెల్యేలతో మీటింగ్, నిన్న ఎమ్మెల్సీలతో మీటింగ్, ఇవాళ ఎంపీలతో మీటింగ్. అంటే గాల్లో దీపం ఆరకుండా చేతులు అడ్డు పెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఆయన ఎవరు? ఆలూరు శాసనసభ్యుడు విరూపాక్షి ఏదో రహస్య భేటీ లోకేష్ బాబుతో కలిసినట్టుగా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇవాళ అదే హల్చల్. సీక్రెట్ భేటీ విరూపాక్షి ఎవరితో? లోకేష్ బాబుతో. అంటే అది దేనికి సంకేతం? అంటే ఆలూరు అది ఎవరిది? మామూలుగా జయరాం, గుమ్మనూరు జయరాం, ఆయన్ని గుంతకలు మార్చారు. ఆయన అసలు ఆలూరే కంటెస్ట్ చేయాలని. ఆ జయరాంకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, చేసి తనకి ఇచ్చాడు టికెట్. ఎవరికి? విరూపాక్షికి. విరూపాక్షికి టికెట్ ఇస్తే ఆయన ఎంతతో గెలిచాడు? మహా అయితే 2000 బొటాబొటి మెజార్టీతో గెలిచాడు. అంటే ఈ ఉధృతమైనటువంటి వేవ్లో గెలవడం అంటే గొప్ప. ఆ 2000 ఓట్లతో మెజార్టీ వచ్చినప్పుడు ఒకవైపు ఏమో ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, తీవ్ర వ్యతిరేకంగా వచ్చిన దీంట్లో మరి ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల పైన.
ఏది మీరు మమ్మల్ని గెలిపించారు కానీ రాష్ట్రంలో ప్రజా తీర్పు తెలుగుదేశం జనసేన బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రజా తీర్పును గౌరవించి విరూపాక్షి వైసీపీకి తలాక్ చెప్తున్నాడా? ఏది ప్రజా తీర్పును గౌరవించి మీరు గెలిపించినా కూడా నేను ఆ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పచ్చు. అది కూడా విలువలు అంటారు. ఇప్పుడు మారిన విలువలు, గతంలో విలువలు వేరు, ఇప్పటి విలువలు వేరు అనమాట. ఇంకా ఇది గొంగట్లో తింటూ మనం వెంట్రుకలు ఏరకూడదు. విరూపాక్షి మారటం గొప్ప కాదు. ఇంకా చాలా మంది పేర్లు కూడా వినపడుతున్నాయి. ఆ దర్శి ఎవరో బూచేపల్లి ఆయన కూడా మాట్లాడుకున్నాడు, వెళ్ళిపోతున్నాడని మా వార్తల్లో. ఇప్పుడు 11 మంది శాసనసభ్యుల్లో కొద్దో గొప్ప గెలిచిన 7 సీమ వాళ్లే, ఇంకా 4 ఏది అది ఉత్తరాంధ్రలో 2, నీకు కోస్తాలో ఒక 2 గెలిచారనమాట. ఉత్తరాంధ్ర 2 సర్దేసుకున్నారు, ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. కోస్తాలో 2 కూడా సర్దేసుకున్నారు, మాట్లాడేసుకున్నారు. అంటే 4 ఈ ఒక 2 6 అప్పటికి అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? ఈ 5లో జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీ మూసేసుకోవటం తప్ప ఆయన మారే పరిస్థితి ఉండదు. కాకపోతే రిజైన్ చేసేయచ్చు, ఉప ఎన్నిక రావచ్చు పులివెందుల. ఇంకా మరి ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్ట్నర్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి పార్ట్నర్ మనం చూసాం. మిథున్ రెడ్డి కూడా అక్కడ ఉన్నాడు, ఇక్కడ లోక్సభలో. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కెలికాడు. ఏంటి అసలు నీ సంగతి నువ్వు చూసుకోకుండా ఇతను అన్ని చోట్ల ఏలు పెట్టారు. ఈ బాబు కొడుకులు ఇద్దరు, ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెక్స్ట్ మిథున్ రెడ్డి కూడా. వీళ్ళేంటి, ముందు మీ నియోజకవర్గం మీరు చూసుకోకుండా కుప్పంలో కెలక, హిందూపురంలో కెలక. చంద్రబాబు పైన మనం చూసాం రాళ్ల దాడులు. ఇక్కడ కుప్పంలో రాళ్ల దాడి, నెక్స్ట్ పుంగనూరులో రాళ్ల దాడి, అంగళ్ళులో యుద్ధం. అసలు కుప్పంలో పెద్దిరెడ్డికి ఏం సంబంధం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తే నీ నియోజకవర్గం చూసుకోవాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చూడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో ఉన్నప్పుడు నువ్వు దాని బాధ్యత నువ్వు తీసుకోవచ్చు పులివెందులకి. అంతేగాని ఇతను కుప్పంలో చేరి అక్కడ నరకం చూపించాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అనేక మంది, వందలాది మంది పైన తప్పుడు కేసులు, జైళ్లకు పంపారు, యుద్ధం అన్నమాట. ఇప్పుడు అక్కడ మరి థండరింగ్ మెజార్టీతో గెలిచాడు చంద్రబాబు. చెరపకురా చెడేవన్నమాట. ఈయనకేమో 5,000 మెజార్టీతో బయటపడ్డాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొటాబొటి మెజార్టీతో బయటపడ్డాడు అనమాట. అంటే అసలు దగ్గర ఓడిపోయినట్టు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవటమే నేను బ్రహ్మ ప్రళయం అన్నమాట. ఇది వాళ్ళ 6 మాట్లాడేసుకున్నారు ఇప్పటికే అని చెప్పాను. నువ్వు చెప్పింది ఒక పేరే, ఎవరిది? విరూపాక్షి. ఏదేదో సోషల్ మీడియాలో వస్తుందండి, ఆలూరు శాసనసభ్యుడు లోకేష్ బాబుతో కలిశారంట కదా ఆయన. సరే, ఆల్రెడీ ఇంకా 6 మంది మాట్లాడేసుకున్నారు, సెట్ చేసేసుకున్న దీంట్లో ఇంకా మహా ఉంటే 3-4 మిగులుతారు. ఓకే, అంటే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డికి షాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటారు. అంటే ఇవాళ ఏంటి, మారకపోతే నువ్వు ఒక పూచిక పుల్ల. నీ నియోజకవర్గంలో నీకు పనులు కావు, పోలీస్ స్టేషన్కి నీకు నడవదు. వాళ్ళ స్టేషన్ రాజకీయం చేయకపోతే వాడేం ఎమ్మెల్యే? ఎవరినన్నా ఎత్తుకెళ్తే కేసులు పెడితే ఇడిపిస్తేనే కదా నీకు విలువ నీ నియోజకవర్గంలో. నెక్స్ట్ నీ పెండింగ్ బిల్లులు ఉన్నాయి, నువ్వు చేసిన కాంట్రాక్టుల వర్కులు, నీ వాళ్ళ తాలూకు పనుల బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మరి క్లియర్ కావాలి కదా. ప్రతి నియోజకవర్గంలో కూడా వాడి తాలూకు మనుషులు సేఫ్టీగా ఉండాలంటే వాలంటీర్ పోస్టులో, అంగన్వాడీ పోస్టులో, సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులో ఇవన్నీ ఉన్నాయి కదా. అవి నిలబెట్టుకోవాలంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మారాలా. కాబట్టి మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దీపం ఆరకుండానేమో జగన్మోహన్ రెడ్డి 2 చేతులు అడ్డం పెడుతున్నారు. పాపం చేతులు గాలే అవకాశం ఉంది. దీపం ఉంటదంటావా, ఆరుద్దంటావా? గాల్లో దీపం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో దీపమైన పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ దీపం ఆరిపోతుంది, ఇంకా కోడి గడుతోంది.
అది ఒక నెల రోజుల్లో కొడిగడితే ఇది 3 నెలల్లో కొడిగట్టుద్ది, తేడా ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.